ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. గురుకుల ఉద్యోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ మనకు కనిపిస్తుంది. ఈరోజు ఈనాడు దినపత్రికలో ఒకసారి ఈ ఆర్టికల్లో ఉన్న విషయాన్ని అయితే గురుకుల అభ్యర్థుల కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి తాజా అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇవాళ ఈ న్యూస్లో కనుక మనం గమనిస్తే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈ గురుకుల రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది గత కొద్ది కాలంగా మరి పెండింగ్లో ఉంది. కోడ్ ముగిసిన తర్వాత ఎవరైతే ఇప్పటికే మరి రిజల్ట్స్ అనౌన్స్ చేయబడ్డాయి, దాదాపుగా అభ్యర్థులకి కొన్ని ఆఫర్ లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. వీరందరికీ స్పెసిఫిక్ స్కూల్స్లో పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి ప్రక్రియ మిగిలి ఉంది. దీనికి సంబంధించి కోడ్ ముగిసిన వెంటనే వారికి అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి, స్కూల్స్ వారిగా అపాయింట్మెంట్ ఇవ్వడానికి గురుకుల సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయనే వార్త మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు కొత్త ఉపాధ్యాయులు, లెక్చరర్లు రానున్నారు అంటూ ఒక శుభవార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పూర్వపు ఓల్డ్ మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చే అభ్యర్థుల రిజల్ట్స్ను అనౌన్స్ చేయలేదు. కోడ్ ముగిసిన తర్వాత వాటిని కూడా అనౌన్స్ చేయడానికి గురుకుల బోర్డు రెడీగా ఉంది. మొత్తం 9,210 పోస్టుల ఫలితాలని వెల్లడించిన తర్వాత ఆయా సొసైటీల వారీగా నియామకాల అపాయింట్మెంట్స్ అనేవి మరి స్టార్ట్ అవుతాయి. పూర్తి ఫలితాలు ప్రకటించకుండా ప్రస్తుతం నియామక పత్రాలు తీసుకున్న వారికి ఒకవేళ పోస్టింగ్స్ ఇస్తే మళ్ళీ ఏం ప్రాబ్లం అంటే మనకు సీనియారిటీ కావచ్చు, ఇతర టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తాయి. కాబట్టి కంప్లీట్ అన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాతనే ఈ రిక్రూట్మెంట్ నియామక పత్రాలు ఇస్తే బెటర్గా ఉంటుంది. అందరికీ కూడా కామన్ సీనియారిటీ అనేది ఉంటుందనే ఉద్దేశం అయితే గురుకుల బోర్డు చేస్తున్నట్టు. ఇది కూడా కొంతవరకు కరెక్టే, ఎందుకంటే లేకుంటే సీనియర్ జూనియర్ అనే తేడాలు వస్తాయి. ఒకే రిక్రూట్మెంట్లో ఇవి రావడం వల్ల చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి ప్రమోషన్స్లో. ఇక రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో 9,210 పోస్టులకు ఏదైతే గత ఏడాది ఆగస్టులో ఎగ్జామ్స్ జరగడము, ఫిబ్రవరిలో రిజల్ట్స్ ఇవ్వడము, ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు చెందిన వారు తప్ప మిగతా అభ్యర్థులకైతే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరి నియామక పత్రాలు అందించారు. గురుకుల పోస్టుల్లో ఎక్కువగా మనకి 4,006 టీజీటీ పోస్టులు ఉంటాయి. ఆ తర్వాత మీకు పీజీటీ, జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. వీటికి కొత్త ప్రభుత్వం వేగంగా ఫలితాలు వెల్లడించడంతో పాటు పత్రాలు కూడా మంజూరు చేసింది. దీంతో వీరి నియామక ప్రక్రియను కంప్లీట్ చేయడానికి ఇప్పుడు సొసైటీలు కసరత్తు చేస్తున్నాయి. కొత్తగా ఎంపికైన వారికి పోస్టింగులు ఇచ్చేలోగా ఇప్పటికే పనిచేస్తున్నటువంటి టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. మరి ఇప్పటికే బీసీ గురుకుల సొసైటీలో పదోన్నతుల ప్రక్రియ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సాధారణ గురుకుల సొసైటీలో కూడా పూర్తయిన వెంటనే రిక్రూట్మెంట్ మొదలవుతుంది. అదేవిధంగా కౌన్సిలింగ్ సాఫ్ట్వేర్ కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది మనకు. డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టుల సంఖ్య తక్కువగా, పీజీటీ, టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. గురుకులాల్లో పోస్టులు జోన్, మల్టీ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ నేపథ్యంలో మరి అభ్యర్థులకు డైరెక్ట్ పోస్టింగ్ ఇవ్వడమా లేక కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్స్ ఇవ్వడమా అనే విషయమై ఇంకా సమాలోచనలు అయితే జరుగుతున్నాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా పోస్టింగులు ఇచ్చేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను సొసైటీలు సిద్ధం చేస్తున్నాయి. కాబట్టి మరి కౌన్సిలింగ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ముందుగా గురుకుల పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఇంకొకసారి అయితే ధృవీకరణ పత్రాల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాతనే సొసైటీలు నియామకాలు జరుపుతాయి అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో దీని మీద మనకు కొంతకాలంలో స్పష్టత రానుంది. మరి ఇది ఇవాళ గురుకుల రిక్రూట్మెంట్కి సంబంధించి ఉన్నటువంటి తాజా అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి.